మీకందరికీ ప్రభునామమున శుభములు, ఆశీస్సులు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన లేఖన భాగం మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాను. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా వేము చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిన ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టి వెంటనే ఆమె రక్తధార కట్టెనో. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈమె బలం. ఈ లేఖన భాగంలో మనం విశ్వాసాన్ని గురించి మాట్లాడుకుంటాం. ఈమె యొక్క నమ్మకం బలమైనది, ఈమె యొక్క నమ్మకం అద్భుతమైనది, ఈమె యొక్క నమ్మకం ఒక నిరీక్షణతో కూడినది. కాబట్టి ఈమె ఎన్నో సమస్యల్లో ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాన్సర్, ఆమెకు బాక్కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆమె నేను యేసు ప్రభు ముట్టుకుంటాను, ఆయన నన్ను బాగు చేసేవాడని విశ్వాసం ఉంచింది. మరి యేసు ప్రభు నన్ను చేతులు పెట్టి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అనేకులకు చెప్పినట్లుగా కుమారిని విశ్వాసము నేను స్వస్థపరచను, సమాధానం కలిగిన దానివై వెళ్ళుమని చెప్పినట్లుగా మరి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నేనే వెళ్ళి ఆయన ముట్టుకుంటాను, నేను బాగుపడతానని ఆమె విశ్వాసం ఉంచింది. నీవు కూడా ఆమె విశ్వాసం బలమైనది, నిరీక్షణ కలిగినది. మరి చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళకపోవడం వలన, దేవుని సన్నిధిలో గడపకపోవడం వలన, దేవుని వాక్యం వినకపోవడం వలన, దేవుని లేఖనాలను వెంబడించలేకపోవడం వలన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసం గొప్పదైనప్పుడు, నీ నిరీక్షణ గొప్పదైనప్పుడు అది నిన్ను ఏం చేస్తుందంటే విడిపిస్తుంది. ఆయన స్వస్థపరిచే యెహోవా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఐగుప్తీయులకు కలిగిన రోగములలో దేనిని నీకు రానియును అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గనుక నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయనందు బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. క్రమంగా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించు, వాక్యాన్ని చేత బోధించబడాలి. నీకు బుధవారం బైబిల్ స్టడీ ఉంటుంది, శుక్రవారం శనివారం ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆదివారం ఆరాధనలు జరుగుతున్నాయి. ప్రతి విశ్వాసియు తప్పక శుక్ర ఆదివారాలు దేవుని సన్నిధిలో గడపవలసిన వ్యక్తి అయి ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేయకుండా నిరాశలో ఉంటూ, నిస్పృహలో ఉంటూ, నేను బాగవడం లేదు, నేను శ్రమల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఆటంకాల్లో ఉంటూ ఉన్నాను, నాకు సహాయం చేసేవారు కనబడటం లేదు అని నువ్వు నిరీక్షణను కోల్పోవాల్సిన అవసరం లేదు. కానీ క్రమంగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కీర్తనాకారుడు అంటాడు, దివారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. కనీసంగా నువ్వు శుక్రవారం ఆదివారం దేవుని సన్నిధిలో నీ మందిరంలో గడపవలసిన వ్యక్తి అయి ఉన్నావు, మొరపెట్టవలసిన వ్యక్తి అయి ఉన్నావు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్య నిన్ను బాగు చేసేవాడై ఉంటూ ఉన్నాడు, నేను దర్శించేవాడై ఉంటున్నది నిశ్చయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలారా, విశ్వాసమందు మరింతగా బలపరచబడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నీ పాపములను ఒప్పుకొని నీ యొక్క విశ్వాసాన్ని బలపరుచుకొని మార్పును పొంది, ఇంకా మారు మనసును పొంది నువ్వు దేవుని సన్నిధిలో జీవించినట్లయితే దేవునికి తోడే ఉంటాడు, దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు దేవుని వాక్యం వినకుండా ఏం సాధించలేవు, దేవునికి లోబడకుండా ఏం సాధించలేవు. దేవుని కొరకు జీవించకుండా నువ్వు కలిగి ఉన్నదేది స్థితిలో నువ్వు ఉండలేవు. ప్రియమైన దేవుని ప్రజలారా, యెహోవా 127వ కీర్తనలు అంటాడు, యెహోవా ఇల్లు కట్టనెడలా దాని కట్టువారి ప్రయాస వ్యర్థము అంటాడు. యెహోవా పట్టణమును కాపాడనెడలా దాన్ని కావలి కాయవాడు మేలుకొనుట వ్యర్థం అంటాడు. గనుక దేవునితో జీవించకుండా, దేవుని కొరకు జీవించకుండా, రక్షింపబడకుండా, మార్పు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా ఏమి కూడా సాధించలేవు. కనుక ఆమె వెళ్ళి ముట్టుకొని వెంటనే ఆమె రక్తధార కట్టెను, ఆమె బాగుపడింది. ఆయన అంటూ ఉన్నాడు, కుమారుని విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానం కలిగిన దానివి వెళ్ళండి. కాబట్టి నీకు కూడా సమాధానం కలిగిన ఉందువుగాక. దేవుడు మీ అందరికీ తోడే ఉండునుగాక. మరొక వర్తమానంలో కలుసుకుందాం. మరి ఈ సంగతులన్నీ కూడా మీ కుటుంబస్తులకు, మీ స్నేహితులకు, బంధువులకు తెలియచేయండి.
దైవాశిస్సులు దేవుని కృపాస్తములు మనందరికి తోడే ఉండి నడిపించును. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.